హాయ్ అండి, వెల్కమ్ టు దీపికాస్ కిచెన్ అండి. ఇవాళ చామదుంపలు పులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సిన వీడియోస్ చెప్తున్నాను. చామదుంపలు ఇవ్వండి, ముందుగానే శుభ్రంగా కడిగేసుకొని ఉడకబెట్టి వాటి పైన పొట్టు తీసేసుకొని ఉంచుకోవాలండి. ఇలాగా కొంచెం చింతపండు నానబెట్టి ఉంచానండి. ఇవ్వండి, స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఉల్లిపాయలు కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలండి. ఇది చామదుంపలు కొంచెం జిగురుగా ఉంటాయి కానీ తినడానికి కొంచెం ఇష్టపడరు అందరూ, కానీ ఆరోగ్యానికి మంచిది కదండి. దాని గురించి చామదుంపలు అందరికీ కాళ్ళ నొప్పులు ఎక్కువ వచ్చేస్తున్నాయి కదండి. చామదుంపలు జిగురుగా ఉంటాయి కదా, అది మనకి గుజ్జు ఫామ్ అవడానికి పనిచేస్తుంది కాళ్ళలోను అంటున్నారు. అయినా మంచిదండి ఆరోగ్యానికి. ఇవ్వండి, చామదుంపలు పులుసు పెడుతున్నాను. చాలా ఈజీ అంటే త్వరగా అయిపోద్ది. ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసి వేపుతున్నాను అండి. దీంట్లో కల్లుప్పు వేసాను త్వరగా వేయడానికి. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా అండి. చామదుంపలు ముందుగానే నానబెట్టుకుంటే మట్టి అంతా పోద్దండి. అప్పుడు ఉడకబెట్టుకుని పైన పొట్టు తీసేసుకుని ఇలాగ ఉంచుకోవాలండి. దీంట్లో కావాలంటే ములక్కాడ వేసుకుని ఉడకబెట్టుకుంటారు. చామదుంపలు వేసుకుని పులుసు పెట్టుకున్నా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. కొంచెం జిగురుగా ఉంటుందండి, అందు గురించి కొంచెం ఇష్టపడరా, కానీ మంచిదండి ఆరోగ్యానికి. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. ఇవ్వండి, ఉల్లిపాయలు వేగిరి కదండి. దీంతో నేను ఆల్రెడీ పసుపు, ఉప్పు వేస్తానండి. చామదుంపలు వేస్తున్నానండి. చామదుంపలు కూడా ఒక 60% ఉడికితే సరిపోతాయండి. మామూలుగా నీటిలో వేసుకుని ఉడకబెట్టుకున్నప్పుడు అలా ఉడకబెట్టుకుని అప్పుడు పొట్టు తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. కారం వేస్తున్నానండి, పసుపు కూడా వేస్తానండి. కారం ఇప్పుడు చింతపండు పులుసు వేసేస్తానండి. నానబెట్టి ఉంచుకున్నారు కదండి పులుపు. అంతే అండి, చాలా త్వరగా అయిపోద్ది. చామదుంపల పులుసు టేస్ట్ కూడా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఏమన్నా తిన్నా కూడా ఇప్పుడు అంతా కూడా ఆరోగ్యం గురించి చూసుకోవాలి కదండి. రుచితో పాటు ఆరోగ్యం కూడా బాగుంటేనే కదండి. దగ్గరికి అవ్వాలి. ఇదిగోండి, ఎంతో టేస్ట్గా ఉంది చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇది. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.